విశాఖలో తాత్కాలిక సౌత్ కోస్టల్ రైల్వే జోన్ కార్యాలయం. రైల్వే జోన్ కార్యాలయాన్ని సందర్శించిన సీఎం చంద్రబాబు. ఏపీకి వచ్చే పరిశ్రమలపై ప్రతి వారం సమీక్షిస్తాం. పరిశ్రమలతో యువతకు ఉపాధి లభిస్తోందన్న లోకేష్. రేపు టీడీపీ నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకారం. 252 మందితో ఏర్పాటు చేసిన టీడీపీ అధిష్టానం. వైసీపీ నేతలపై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్. బందరు వచ్చి నీతులు మాట్లాడుతున్నారని మండిపాటు. ఇంధన కొరతపై మంత్రి నాదెండ్ల సమీక్ష. దారి మళ్లిస్తే కఠినంగా వ్యవహరించాలని ఆదేశం. గూగుల్ రాక్తో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారాయి. అనేక పెట్టుబడులు తరలి వస్తున్నాయన్న అచ్చెన్నాయుడు. రాష్ట్రంలో పలు చోట్ల నిరసనలు చేపట్టిన వైసీపీ. పెట్రోల్ డీజిల్ కృత్రిమ కొరత సృష్టించారన్న జగన్. కూటమి ప్రభుత్వంపై ఎంపీ అవినాష్ రెడ్డి విమర్శలు. బ్లాక్ మార్కెట్ చేసే వాళ్లతో కుమ్మక్కయ్యారని ఆరోపణ. ఇంధన కొరత వెనుక ప్రభుత్వ హస్తం ఉందన్న సజ్జల. అమరావతికి మళ్లించడం వల్లే కొరత ఏర్పడిందని ఆరోపణ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి. ఘన స్వాగతం పలికిన మంత్రి ఆనం, టీటీడీ చైర్మన్. ఫ్యూచర్ సిటీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. పోలీస్ కమిషనరేట్ భవనానికి శంకుస్థాపన. తెలంగాణ కొత్త డీజీపీగా సివి ఆనంద్. డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన మల్లు రవి. కాంగ్రెస్ నేతలపై బురద జల్లటం మానుకోవాలని హితవు. బీఆర్ఎస్పై మంత్రి కోమటిరెడ్డి ఫైర్. హరీష్ రావు, కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపాటు. హరీష్ రావుపై ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫైర్. పార్టీ ఉనికి కోసం కొట్టుమిట్టాడుతున్నారని విమర్శ. పార్టీ కీలక నేతలతో భేటీ అయిన కేటీఆర్. రాబోయే ఎన్నికల వ్యూహాలపై సుదీర్ఘ చర్చ. కరీంనగర్ కాంగ్రెస్లో మరోసారి భగ్గుమన్న విభేదాలు. డీసీసీ నూతన అధ్యక్షుడు మేడిపల్లి సత్యం ముందే చర్చ. రేపే తెలంగాణ 10th ఫలితాలు. ఈసారి వాట్సాప్లోనూ రిజల్ట్స్. ధరలు పెరుగుతాయనే ఆందోళన. పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల క్యూ. సినీ నటి ఆశు రెడ్డి కేసులో ట్విస్ట్. ఎన్ఆర్ఐ ధర్మేంద్రను బెదిరించిన ఆశు రెడ్డి ఆడియో లీక్. హనుమకొండ జిల్లా చంటయ్యపల్లిలో భారీ నష్టం. విద్యుత్ లైన్పై పక్షిపట్టడంతో ఊరంతా షార్ట్ సర్క్యూట్. ప్రజలు సురక్షిత వాహనానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. సి ఎనర్జీ ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లాలన్నదే గడ్కరీ ఆలోచన. మరో సత్యాగ్రహం తప్పదు. మోదీ ప్రభుత్వానికి కేజ్రీవాల్ స్ట్రాంగ్ వార్నింగ్. మరోసారి వినేష్ పొగాట్ రెజ్లింగ్ ఫెడరేషన్ మధ్య రచ్చ. రిజిస్ట్రేషన్ పోర్టల్ మూసివేసినట్లు చూపిస్తోందని వినేష్. నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు. 400 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్.